కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా. చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఒకటే అడిగారు, జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు. కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను ఆ మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడో, ప్రాణాలు వదిలిపెట్టాడో, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను. అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లయ్య ఉన్నాడో ఆయన్ని కూడా మనం ఆదుకున్నాం. ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో 30 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు. అందుకే చాలా బాధేస్తుంది. కానీ ప్రాణాలు పోయిన మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోసారు, జెండాను కాపాడుకుంటూ వచ్చారు. అది చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఇది చూసిన తర్వాత నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం. అక్కడ ఒక మంచి అభ్యర్థుల్ని మీకు ఇచ్చాం. ఒక పక్క ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అందరికీ భయం వచ్చింది. ఈరోజు గెలిపే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 100% కాదు, 100% బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు, గెలిచి తీరుతాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈరోజు ఉండే ఉత్సాహం. ఇంకో పక్క ఒక అనుభవం ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు. అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాడు, అభివృద్ధి చేయాలి, పల్నాడుని మళ్ళా బాగా అభివృద్ధి చేసి నీరు